ఓంకార శ్యోతధి చోత చోతప్రోత నివాసిని ఔర్వ షౌషధ సంపన్న ఔపాసన ఫలప్రద. 109. ఓంకార ప్రణవస్వరూపిణి. 110. ఓషధి సంసారమను రోగము చేత పీడితులైన వారికి ఔషధ రూపము. 111. ఓత మణియందు సూత్రము వలె సకల ప్రాణుల అంతఃకరణములందు వెలుగొందునది. 112. ఓతప్రోత నివాసిని బ్రహ్మయందు పడుగుపేకవలే కలిసిపోయి జగత్తునందు నివసించున్నది. 113. ఔర్వ బడబాగ్ని రూపము. 114. ఔషధ సంపన్న భవరోగమును దూరమునరించు ఔషధ రూపమైన దేవి. 115. ఔపాసనా ఫలప్రద ఉపాసించు వారికి ఉత్తమ ఫలమును ప్రసాదించు దేవి. అండమధ్యస్థితాదేవి చాహ్కారమనురూపిణి కాత్యాయని కాళరాత్రి కామాక్షి కామసుందరి. అండమధ్యస్థితాదేవి బ్రహ్మాండమునందు అంతర్యామి రూపమున విరాజిల్లు దేవి. 117. అహ కారమను రూపిణి అహకార అను విసర్గ రూపమునే తన మంత్రమయ విగ్రహముగా గల దేవి. 118. కాత్యాయని కాత్యాయన ఋషి ద్వారా ఉపాసింపబడిన దేవి. 119. కాళరాత్రి రాక్షసులను సంహరించుటకు కాళరాత్రి రూపమున ప్రకటితయైనది. 120. కామాక్షి కామదేవుని నేత్రములందు ధరించిన దేవి. 121. కామసుందరి సౌందర్యమునందు కామదేవుని కూడా తిరస్కరించున్నది. కమల కామిని కాంత కామద కలకంఠిని కరికుంభస్తనభార కరవీర సువాసిని. 122. కమల లక్ష్మీ స్వరూప. 123. కామిని ఉపాసకులకు శుభమును చేకూర్చున్నది. 124. కాంత అత్యంత కమనీయ రూపము కలది. 125. కామద భక్తుల కోర్కెలను ఈడేర్చున్నది. 126. కాలకంఠిని కాలమును కూడా కంఠమునందు ధరించున్నది. 127. కరికుంభస్తనభార ఏనుగు కుంభస్థలములతో సమానమైన పీన పయోధర భారముతో కూడినది. 128. కరవీర సువాసిని కరవీరము అనగా మహాలక్ష్మి క్షేత్రమునందు నివసించు దేవి. కళ్యాణి కుండలవతి కురుక్షేత్ర నివాసిని కురువింద దళాకార కుండలీ కుముదాలయ. 129. కళ్యాణి కళ్యాణప్రదమగు మూర్తిమంతమైనది. 130. కుండలవతి చెవులయందు చక్కని కుండలములను ధరించినది. 131. కురుక్షేత్ర నివాసిని కురుక్షేత్రమును నివసించునట్టి దేవి. 132. కురువింద దళాకార కురువింద దళాకారములతో శోభిల్లునది. 133. కుండలి కుండలిని శక్తి రూపమున విరాజిల్లు దేవి. 134. కుముదాలయ పద్మాసనమున విరాజిల్లునది. కాలజిహ్వ కరాలాస్య కాళికా కాలరూపిణి కమనీయ గుణాకాంతి కళాధార కుముద్వతి. 135. కాలజిహ్వ రాక్షస సంహారము కొరకు కాలరూపమగు జిహ్వను కలిగినది. 136. కరాలాస్య శత్రువుల ఎదుట భయంకరమగు ముఖముద్రను ప్రదర్శించునది. 137. కాళిక నల్లని వర్ణము కలదేవి. 138. కాలరూపిణి దైత్యుల కొరకు మృత్యు రూపమును ధరించున్నది. 139. కమనీయ గుణ సుందర గుణముల చేత అలంకరింపబడినది. 140. కాంతి దీప్తిమంతురాలు. 141. కళాధార 64 కళలను ధరించినది. 142. కుముద్వతి కుముద పుష్పమును ధరించిన దేవి. కౌశికి కమలాకార కామచార ప్రభంజని కౌమారి కరుణాపాంగి కకుబంత కరిప్రియ. 143. కౌశికి కౌశికి అని పేరు గల దేవి. కుశికుడు అను మునీంద్రుని అనుగ్రహించు దేవి. 144. కమలాకార కమల నిభ సుందరాకారి. 145. కామాచార ప్రభంజని యథేచ్ఛాచరణమును నశింపచేయునది. 146. కౌమారి సదా కుమారి వయస్సు కలిగి ఉండున్నది. 147. కరుణాపాంగి భక్తుల మీద కరుణా కటాక్ష వీక్షణములను ప్రసరింపచేయునది. భక్తులను కరుణతో చూచున్నది. 148.
కకుబంత దిశల తుది రూపమైన దేవి. 149 కరిప్రియ ఏనుగు మిగుల ప్రియమైన దేవి అనగా మహాలక్ష్మి స్వరూపిణి. కేసరి కేశవనుత కదంబ కుసుమప్రియ కాళింది కాళికా కాంచి కలశోద్భవ సంస్థుత. 150 కేసరి సింహరూపిణి. 151 కేశవనుత భగవంతుడగు శ్రీ విష్ణువుతో కూడా ప్రణామములు అందుకొనున్నది. 152 కదంబ కుసుమప్రియ కదంబ పుష్పములతో ప్రసన్నురాలు అగున్నది. 153 కాళింది కళింద కన్య అనగా యమునా రూప శ్రీకృష్ణుని పట్టపురాణి రూపమును ధరించినది. 154 కాళిక కాళీనామంతో ఖ్యాతి వహించినది. 155 కంచి అను క్షేత్రమునందు అధికముగా పూజింపబడుదేవి. 156 కలశోద్భవ సంస్థుత కలశోద్భవుడైన అగస్త్యునిచే స్తుతింపబడినది. కామమాత క్రతుమతి కామరూప కృపావతి కుమారి కుండనిలయ కిరాతి కీరవాహన. 157 కామమాత కామదేవునికి తల్లి. 158 క్రతుమతి యజ్ఞమయ విగ్రహమును ధరించున్నది. 159 కామరూప ఇచ్ఛానుగుణముగా రూపమును ధరించుట యందు సమర్థురాలు. 160 కృపావతి అనగా దయామూర్తి. 162 కుండనిలయ అగ్నికుండమున విలసిల్లునది. 163 కిరాతి భక్తుల కార్యమును సాధించుటకు కిరాత వేషమును ధరించున్నది. 164 కీరవాహన చిలుకను వాహనముగా కలదేవి. కైకేయి కోకిలాలాప కేతకీ కుసుమప్రియ కమండలుధర కాళీ కర్మ నిర్మూలకారిణి. 165 కైకేయి రాజగు కేకయుని ఇంట కుమార్తె అయిన కైకేయి నామంతో ప్రసిద్ధి పొందినది. 166 కోకిలాలాప కోకిలతో సమానమైన మధుర వచనములు పలికెడి దేవి. 167 కేతకి పుష్పములలో కేతకీ రూపమున విరాజమానురాలు. 168 కుసుమప్రియ పుష్పములను అమితముగా ప్రేమించినది. 169 కమండలుధర బ్రహ్మచారిణీ రూపమున కమండలమును ధరించినది. 170 కాళికా స్వరూపిణి. 171 కర్మ నిర్మూలకారిణి ఆరాధించినంతనే కర్మలను నశింపచేయుదేవి. కలహంసగతి కక్ష కృతకౌతుక మంగళ కస్తూరి తిలక కంప్ర కరీంద్ర గమన కుహు. 172 కలహంసగతి హంసవలే మందగమన. 173 కక్షయను పేరుతో ఖ్యాతి వహించినది. 174 కృతకౌతుక మంగళ సదా వివాహోచితమగు మంగళమయ వేషమును ధరించినది. 175 కస్తూరి తిలకముతో సుశోభితమైనది. 176 కంప్ర అనగా చెంచల స్ఫూర్తితో కూడినది. 177 కరీంద్రగమన ఐరావత గజమును ఎక్కి విహరించినది. 178 కుహూహు తిథులలో కుహు అనగా అమావాస్య నామముతో ప్రసిద్ధురాలు. కర్పూర లేపన కృష్ణ కపిల కుహరాశ్రయ కూటస్థ కుధర కమ్ర కుక్షిస్థాఖిల విష్టప. 179 కర్పూర లేపన కర్పూరాది సుగంధ ద్రవ్యముల లేపనముతో పరిమళభరితమైనది. 180 కృష్ణ శ్యామలాంగి యగుదేవి. 181 కపిల వర్ణము కలది. 182 కుహరాశ్రయ బుద్ధిరూప గుహను ఆశ్రయించి ఉండున్నది. 183 కూటస్థ పర్వత శృంగమున నివసించున్నది లేక బ్రహ్మరూపమునందు సర్వదా ఐక్యమును పొంది ఉండున్నది. 184 కుధర భూమిని ధరించినది. 185 కమ్ర మిగుల సుందరమైనది. 186 కుక్షిస్థాఖిల విష్టప తన కుక్షి స్థానమున గల సమస్త జగత్తును రక్షించున్నది. ఖడ్గఖేటకర ఖర్వ ఖేచరి ఖగవాహన ఖట్వాంగధారిణి ఖ్యాత ఖగరాజోపరిస్థిత. 187 ఖడ్గఖేటకర చేతిలో ఖడ్గమును డాలును తీసుకొని ద్రోహులైన దానవులను సంహరించుట యందు తత్పరయగు దేవి.
188 ఖర్వ అంత పొడవు లేనిది. 189 ఖేచరి ఆకాశమునందు విహరించున్నది. 190 ఖగవాహన హంసను వాహనముగా కలిగినది. 191 ఖట్వాంగధారిణి ఖట్వాంగమును యుద్ధమున ధరించున్నది. 192 ఖ్యాత జగత్ప్రసిద్ధురాలు. 193 ఖగరాజోపరిస్థిత పక్షిరాగజగు గరుడుని వీపును అధిరోహించున్నది. ఖలగ్ని ఖండితజర ఖండాఖ్యాన ప్రదాయిని ఖండేందు తిలక గంగా గణేశ గుహ పూజిత. 194 ఖలగ్ని అనగా దుష్ట సంహారిణి. 195 ఖండితజర వృద్ధాప్యము లేనిది, వృద్ధాప్యరహిత. 196 ఖండాఖ్యాన ప్రదాయిని పానశాస్త్రమును లేక భేదశాస్త్రమును పుట్టించినది. 197 ఖండేందు తిలక లలాటమునందు విదయనాటి చంద్రుని ఆకారము గల తిలకమును ధరించున్నది. 198 గంగా స్వర్గాత్ గాం గతవతీతి గంగా స్వర్గము నుండి భూతలమునకు ఏతెంచు కారణమున గంగా నామముతో ప్రసిద్ధి చెందినది, లేక కలకలానాదముతో గానము చేయనది, లేక బ్రహ్మద్రవ రూప సచ్చిదానందమయీ దేవి. గణేశ గుహ పూజిత గణేశుని చేత స్వామి కార్తికేయుని చేత ఆరాధింపబడినది. గాయత్రి గోమతి గీత గాంధారి గానలోలుప గౌతమి గామిని గాథ గంధర్వ్య అప్సర సేవిత. 200 గాయత్రి తన గుణగానము చేయువారిని రక్షించుదేవి. 201 గోమతి ద్వారక లేక నైమిషారణ్యమునందు ప్రవహించు నదీ స్వరూప. 202 గీత భగవద్గీత స్వరూప. 203 గాంధారి పృథివిని ధరించు వారాహి శక్తి స్వరూప. 204 గానలోలుప సంగీతమును వినుటకు ప్రబలమైన ఇచ్ఛ కలది. 205 గౌతమి గౌతముని వద్దకు పత్ని రూపమున ఏతించిన అనంగా అహల్య రూపము పొందినది. 206 గామిని వ్యాపక రూపమున సర్వత్రా విహరించు దేవి. 207 గాథ ఎవరిని ఆశ్రయించి పృథివి నిలిచి ఉన్నదో ఆ దేవి. 208 గంధర్వాప్సర సేవిత గంధర్వుల అప్సరసలచే సేవించబడు దేవి. గోవింద చరణాక్రాంత గుణత్రయ విభావిత గంధర్వి గహ్వరి గోత్ర గిరీశ గహనా గమి. 209 గోవింద చరణాక్రాంత శ్రీ విష్ణువు చరణములను ఆశ్రయించిన దేవి అనగా పృథ్వీ రూప. 210 గుణత్రయ విభావిత 3 గుణములతో ప్రకటితయైనది. 211 గంధర్వి గంధర్వ స్త్రీ రూపమున విలసిల్లునది. 212 గహ్వరి ఊహించనలవి కాని మహిమ కలది. 213 గోత్ర పృథ్వీ రూప. 214 గిరీశ పర్వతములకు అధిష్టాత్రీదేవి. 215 గహన గూఢ స్వభావము కల దేవి. 216 గమి పర్యాలోచన చేయు దేవి. గుహావాస గుణవతి గురుపాప ప్రణాశిని గురువి గుణవతి గుహ్య గోప్తవ్య గుణదాయిని. 217 గుహావాస పర్వత గుహయందు లేక హృదయ రూప గుహయందు నివసించున్నది. 218 గుణవతి అనేక సద్గుణములతో శోభిల్లునది. 219 గురుపాప ప్రణాశిని ఆ దేవి కృపతో గొప్ప గొప్ప పాపములు ధ్వంసమగను. 220 గురువి అందరికంటే శ్రేష్టమై విరాజిల్లునది. 221 గుణవతి వివిధములగు గుణములతో విరాజిల్లునది. 222 గుహ్య గుప్త రూపమున అంతటా విద్యమానురాలు. 223 గోప్తవ్య గుప్తధనము వలె హృదయమునందు దాచిపెట్టుకొనదగినది. 224 గుణదాయిని ఆ దేవి కృప వలన సకల సద్గుణములు ప్రాప్తించును. గిరిజా గుహ్య మాతంగి గరుడధ్వజ వల్లభ గర్వాపహారిణి గోదా గోకులస్థ గదాధర. 225 గిరిజ హిమవంతుని పుత్రికా రూపమున విరాజిల్లునది. 226 గుహ్య మాతంగి బ్రహ్మ విద్యా స్వరూపిణి. 227
గరుడధ్వజ వల్లభ, భగవంతుడైన విష్ణువునకు ప్రాణప్రియమైన దేవి. 228 గర్వాపహారిణి, గర్వమును తొలగించు స్వభావము కలది. గర్వమును తొలగించు స్వభావము కలది. 229 గోదా, గోవులను లేక పృథివిని ప్రసాదించున్నది. 230 గోకులస్థ, గోకుల సమూహమునందు ఉండునది. 231 గదాధర, గదను చేబూని శోభిల్లు దేవి.